సో నిమిషాల్లోనే యూరియా కథమవుతున్నట్టున్నాయి. అబ్బో శబ్బా షేర్లు ఇరిగినాయిగా, తలకాయలు వాళ్ళకి కాలేదు. జాగ్రత్త అనే అధికారులు. మా రైతుల కోపం వస్తే అధికారుల తలకాయ కొడతారు, ఎమ్మెల్యేల తలకాయ కూడా కొడతారు. గట్టిగా మాత్రం ముఖ్యమంత్రి తలకాయ కూడా కొడతారు. తెలంగాణ బిడ్డలకు అంత రోషం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గరికి ఆల్రెడీ మా సంగతి. తెలంగాణ ఉద్యమం చూడలేదా? పలు చోట్ల స్ట్రక్ అంట, బుకింగ్ కు అంతరాయం అంట, అన్ని జిల్లాలకు ఒకేసారి రాని అనుమతి అట, యాక్సెస్ లేకపోవడంతో రైతులు ఇక్కట్లు పడతారు. రోజుకు 2 సార్లే యూరియా స్టాకు అప్లోడ్ అవుతున్నది. యాప్ను రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తారు. సర్కారును నమ్ముకుంటే వ్యవసాయం ఎలగడలేనిది, ఎలగడేనని ఫైర్ అవుతారట. ఇదేందా గమ్మత్ రాస్తారు. యాప్లో 1,00,000 సమస్యలు, స్టాకు వచ్చి రాగానే ఖాళీ అవుతుంది. అయితే యూరియా యాప్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. యూరియా యాప్ వద్దే వద్దంటూ రైతులు మండిపడుతున్నారు. దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్ ఎక్కుతున్నారు. మాకు చిన్న ఫోన్లే ఉన్నాయి, మేము యాప్లో ఎట్లా బుక్ చేసుకుంటాం అంటే గ్రామాల మనకు తెలిసిందే. రైతులు ఫోన్ మాట్లాడితే చాలు, పార్లెంటే చాలు అనుకుంటారు. మాకు చిన్న ఫోన్లు ఉన్నాయి, మాకు పెద్ద ఫోన్లు లేవు, మేము ఎట్లా బుక్ చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తారు. రోడ్ల మీదకి వస్తారు రైతాంగం. ఇక శనివారం కామారెడ్డి జిల్లా కామారెడ్డిలో క్షణాల్లోనే యూరియా స్టాకు ఖాళీ కాగా కోపంతో రైతు వేదికలోని ఫర్నిచర్ ధ్వంసం చేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. ఈ షేర్ ఉంది వచ్చి కొట్లు కడితే పట్టున వలిగిపోతాను అంట షేర్లు రైతు వేదికల దగ్గర. పుసుకున్న ఆ షేర్ కాడు కాంగ్రెస్ వాడు ఎమ్మెల్యే తలకాయ పెడితే మా నా తలకాయ వలుతుంది. రైతు కదా, రైతుల చెప్పులు బందోబస్తు ఉంటాయి. పుసుకున్న తుమ్మలాగేశ్వరరావు అటుమోకాన పోయి యాప్ బాగుంది, మ్యాప్ బాగుంది, యూరియా బస్తాలు బాగున్నాయి అంటే ఆ షేర్ తీసి తుమ్మలాగేశ్వరరావు తలకాయ మీద పట్టున వలిగిపోతుంది. తలపాండు వల్లికి అప్పుడు బాగా దొరుకుతుంది స్టాకు, సూపర్ దొరుకుతుంది. ఏమంటారు నాగేశ్వరన్న? కరెక్ట్గా చెప్పిన కదా. రైతులను చూసుకోరు నాయన అంటే ఓడేమో భూములు కబ్జా చేసుట్లా, ఓడేమో మందిని ముంచుట్లా, ఓడేమో రెవెన్యూ శాఖల దోసుట్లా, ఎవరిని బిజీలో వాడికి వచ్చారు. లాస్ట్కి వ్యవసాయం చేసే టైం రాగానే ఇప్పుడు యూరియా బస్తాలు దొంగనా కొడుకులు తయారయ్యారు. అంతా దోసుకదుల మీద ఉన్న సోయి రైతాంగం మీద లేదు. ఓ పని చేయరే నిజంగా. రైతులకు యూరియా బస్తాలు దొరికిందాక, రైతుల పంట ఉన్నదాక, రైతులకు రైతు బంధు ఇచ్చిందాక, రైతు పండించిన తిండి మేము తినమని ప్రమాణం చేసి మొదరాష్ట్రం కాదు కాంగ్రెస్ వాడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా. లేకపోతే మీ దమ్ముంటే మీరే పండించుకొని తిని సాగురి. రైతు పండించిన తిన్నప్పుడు రైతు బాధ కూడా మనం చూడాలి కదనే. ఈ మొదనష్టం కాల ఇడ మోపైరో మీరు మాకు శనిగాల దశమూరు మీద కూర్చొని దశదేవుడు నాగిన డాన్స్ చేస్తా అంటే కర్మగాలి ఆ నిరుద్యోగుల మాటలు పట్టుకొని కడుపులో సల్లగదలకుండా అకౌంట్లో పైసలు వేసిన కేసీఆర్ కానీ దరిద్రులు కొట్టేసి ఈ బాధ. దరిద్రుడే సకమైన వాడా? ఇంకా జనం చెప్పరా దరిద్రుడా సకమని? ఇంకా చూడు, నిజంగా అనిపిస్తుంది నాకు. 65 మంది ఎమ్మెల్యేని రోజు కొనుగోలు కేంద్రం కాడికి పోయినట్టు రేపంచి గిరిపోరి యూరియా బస్తాల కాడికి పోరా. నిజంగా మీరు మొనగాలు అయితే చూస్తా. దమ్మున మొనగాడు ఉన్న కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉంటే యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర గంట సేపు నిలబడి నిజంగా మీ తలపండు వలుగుతుంది పక్క గ్యారెంటీ. దాంట్లో బలగుతి చెప్పొచ్చు. ఇది ఒక వార్త. సన్నాల కుదింపు బోనసు ఎగవేతకే, కొనుగోలు కేంద్రాలకే రాని సన్నాలకు బోనసా? సర్కారు చెప్పిన 7 రకాలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నది. మిల్లర్లు, వ్యాపారులే ఎగబడి కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నది. బోనస్ నుంచి తప్పించుకునేందుకే కుదింపులు, కుట్రలు. ఈ 7 రకాల సాగే 83% అంటున్న ప్రభుత్వం. మిగిలిన 17% రకాలతో మునిగిపోయేది ఏముంది? ఎందుకు 37 రకాల నుంచి 7 రకాలు కుదించినట్టు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ 7 రకాలకే సన్నాలితం అంటే ఆ 7 రకాలను మార్కెట్లో వ్యాపారులే ఎగవాడి కొంత రైతుల దగ్గర. అప్పుడు రైతు అన్నట్టు కొనుగోలు కేంద్రం కాడికి వచ్చి ఎందుకు అమ్ముతాడు వడ్లు? ఆడు రాడు. వాడు రానప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా బోనస్ ఇచ్చే పని బిక్కుంటుంది. ఆడు వడ్లే కొన్నప్పుడు బోనస్ ఏడా? అసలు బోనస్ అనే చర్చ ఎక్కడిది? ఆడు పోయి ఆల్రెడీ దళారులకు అమ్ముకుంటే ఉంటాడు. వాడు ఇంకో పని చేసుడు. అసలు ఎందుకు కుదిర్చిన ఇదంతా అంటే
ఈ మేజర్గా సన్నాలు ఎగ్గొచ్చేటందుకు సన్నాలకు ఈ బోనస్ ఎగ్గొచ్చేటందుకు అంత చేసినట్టు నేను అంటలేనా నమస్తే తెలంగాణ పేపర్ రాసి వాళ్ళ ఆరోపణ.